మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న శనివార్వాడ కోట చరిత్రలో రాజకీయ శక్తికి, గౌరవానికి, అంధకార మిస్టరీలకు నిలువెత్తు నిదర్శనం. పేష్వా రాజవంశం నిర్మించిన ఈ కోటలో జరిగిన సంఘటనలు ఇప్పటికీ ప్రజలను ఆశ్చర్యపరుస్తూ, భయపెడుతూ ఉన్నాయి. ఈ కోటను పేష్వా బాజీరావు 1732లో నిర్మించారు. నిర్మాణం పూర్తిగా రాతితో కాకుండా చాలా భాగం టేకు చెక్కతో నిర్మించబడింది. శనివారానికి పునాది వేసినందుకే ఈ కోటకు శనివార్వాడ అని పేరు వచ్చింది. పేష్వా రాజవంశానికి ఇది సింహాసనం, అధికార కేంద్రం. శనివార్వాడ గురించి చెప్పినప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది నరభక్షణం చేసిన రాత్రి అనే భయానక మిస్టరీ. ఈ కోటలో జరిగిన అతి క్రూర హత్య ఇంతవరకు పూణే జనాలను అందరినీ కుదిపివేసింది. ఆ భయంకర ఘటన నారాయణరావు పేష్వా హత్య. నారాయణరావు పేష్వా చిన్న వయసులోనే సింహాసనం ఎక్కాడు. అతను పై అధికారులను, ముఖ్యంగా అతని మామ రఘునాథరావును నమ్మలేదు. రాజకీయ అసూయ, దురభిప్రాయం కలిసి నారాయణరావు హత్యకు దారితీశాయి. 1773 సంవత్సరం రాత్రి గణపతి పండుగ రోజున నారాయణరావును హంతకులు దారుణంగా చంపేశారు. హంతకులు కోటలోకి దూసుకెళ్లినప్పుడు నారాయణరావు చివరి మాటలు ఇలా అరిచాడని చెబుతారు: కాకా మలా వాచ్వా, కాకా నాకు సహాయం చేయండి అని. ఈ అరుపు ఇప్పటికీ పూణేలో అత్యంత దురదృష్టకరమైన చరిత్ర మిగిల్చింది.